అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం ముందు రోజు అండి. మొత్తం క్లీన్ చేసుకుంటా ఉన్నాను. 2 రోజుల ముందు నుంచే స్టార్ట్ చేశాను అనమాట. అమ్మవారిని తయారు చేసుకొని ఇంట్లో పని అన్నీ స్టార్ట్ చేయడం. ఇంక ఇక్కడైతే డైనింగ్ టేబుల్ అన్నీ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను, మొత్తం జరిపేసి. ఇంకా ఇక్కడైతే మొత్తం తుడుస్తున్నాను అనమాట, శుద్ధి చేసుకుంటున్నాను. గోమూత్రము, ఇంకా పచ్చకర్పూరము, పసుపు, కళ్ళుప్పు, లైజాలు వేసేసి మంచిగా వాటర్లో మొత్తం ఇల్లు మొత్తం క్లీన్గా తుడుచుకున్నాను అనమాట అమ్మవారిని పెట్టే వరకు. ఇక్కడైతే ఫస్ట్ మొత్తం అమ్మవారిని పెట్టే కాడ ముందైతే మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత అమ్మవారికి పీఠం వేసుకొని మంచిగా అమ్మవారిని రెడీ చేసుకుందాం అనేసి చేసుకుంటున్నాను. ఇంక మొత్తం తడిబెట్ట పెట్టేశాను. ఇంతవరకే పెట్టాను. ఇప్పుడు అమ్మవారిని మనం చేసుకుంటాం కదా ఆ ప్లేస్ వరకే పెట్టాను. ఇంకా ఆ రోజు ముందు రోజు నైట్ మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఇక్కడైతే ఇంకా అమ్మవారికి అయితే ఈ క్లాత్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. తక్కువే పడింది, 190 ఎంత పడింది. మంచిగా ఉంది కదా బ్యాక్గ్రౌండ్కి, అందుకనేసి తీసుకున్నాను. ఇప్పుడు ఫ్లవర్స్ అయితే నేను లాస్ట్ ఇయరే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ నుంచి ఉన్నాయి. ఇంక ఇక్కడైతే అమ్మవారిని పెట్టుకుందాం అనేసి పీఠం వేసి ఫస్ట్ ఇంకా పీఠం మీద అయితే అమ్మవారిని కూర్చోబెడదామనేసి పసుపు అయితే రాసుకొని పద్మం ముగ్గు అయితే వేసుకోవాలి. మంచిగా అమ్మవారికి పద్మం ముగ్గు అంటే చాలా ఇష్టం కదా, విష్ణుమూర్తి లాగా అనమాట. ఇంకా ఇక్కడ ఇంకా అమ్మవారికి అయితే చీర కడదామనేసి మంచిగా ఇలా అమ్మవారి చీర అయితే ఇలా స్టెప్ మనం ఫస్ట్ ఇలా మధ్యలోకి మడిచేసేసి ఇంకా చిన్న చిన్న స్టెప్స్ మంచిగా వేసుకోవాలి. ఎక్కడ పోకుండా నీట్గా స్టెప్స్ వేసుకుంటే అమ్మవారికి మంచిగా రెడీ అవుద్ది అనమాట. ఇలా సింపుల్గా హాఫ్ శారీ వరకు ఇలా స్టెప్స్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. నీట్గా పెట్టుకోవాలి. మధ్యలో ఎక్కడ ఇది అవ్వకుండా చూసుకుని. ఈ క్లిప్స్ ఉంటాయి కదా మనం బట్టలు పెట్టుకుంటాము. నేను ఈ అమ్మవారికి కానీ ఆ క్లిప్స్ ఎప్పటి నుంచో దాచుకున్నాను. అయ్యే క్లిప్స్ పెడతాను, బట్టలకు వాడే క్లిప్స్ పెట్టాను అనమాట. అసలు నేను బట్టలకు క్లిప్స్ పెట్టాను అనమాట. ఇంక ఈ క్లిప్స్ వరకు అమ్మవారికి వాడే పిన్నిస్లు అన్నీ ఎత్తి పెట్టేసుకుంటాను. ఇప్పుడు వాడితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అలాగే ఎత్తి పెట్టేసుకుంటాను. అమ్మవారికి ఏమైతే వాడతామో మంచిగా ఇలా. ఇంకా కొంగు పక్క కూడా చిన్న స్టెప్స్ పెట్టుకోవాలి. చక్కగా నీట్గా ఎక్కడ పోకుండా పైనది చిన్నగా మంచిగా మడుచుకుని పెట్టుకుంటే పిన్స్ పెట్టుకున్నాం అనుకో ఇంకా అలాగే ఉంటుంది శారీ మొత్తము. స్టెప్స్ అసలు చెరగవు, మంచిగా ఉంటాయి అనమాట. ఇంకా కథలు ఎక్కడికి. ఇలా హాఫ్ శారీ వరకు పైట కొంగు వరకు ఇలా పెట్టుకోవాలి. హాఫ్ శారీ ఇలా పెట్టుకొని ఇంకా అమ్మవారికి అయితే మంచిగా చీర కట్టేసుకుంటాను. నా దగ్గర బిందులు సరిగా లేవు, అమ్మవారికి పెట్టే బిందెలు ఇంకా పెద్దగా వస్తాయి, అందుకే పైన అంత మంచిగా రాదనమాట. ఇంకా ఈసారి అయినా నెక్స్ట్ ఇయర్ అయినా తీసుకోవాలి అమ్మకి తయారు చేసే బిందులు అయితే. ఇంకా అంతవరకు అయితే చేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత ఇంక మళ్ళీ చేద్దామనేసి ఇంక ఇక్కడైతే ఇంకా బెడ్షీట్లు ఇంకా మార్నింగ్, ఇది పక్క రోజు మార్నింగ్ అనమాట, గురువారం మార్నింగ్ నుంచే ఇంకా అమ్మ బెడ్షీట్లు అన్నీ మార్చేసి ఇంక ఇల్లు వాకిలు అంతా క్లీన్ చేసుకొని బట్టలన్నీ ఉతికేసాను. నేను బెడ్షీట్లు 2 days అలా ఉతికున్నాను. మళ్ళీ ఎందుకు నాకు మళ్ళీ అమ్మవారిని పెట్టుకుంటున్నాం కదా, ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండాలనేసి మళ్ళీ బెడ్షీట్లు అన్నీ ఉతికేసాను అనమాట. వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా అన్ని కాలి పట్టలు కూడా ఇంకా అన్నీ నీట్గా ఉండాలనేసి మొత్తం నీట్గా పెట్టుకోవాలనేసి ఇంకా అన్ని ఆ రోజైతే ఒక్కొక్క అరగంట కూడా కూర్చోలేదు. ఇంకా మొత్తం చేస్తూనే ఉన్నాను. ఇంకా అన్నీ కడిగేసి పిల్లలకైతే స్కూల్లో ఉన్నింది. లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి ఇంకా స్నానం చేసుకొని మధ్యాహ్నం 1 గంటకు మొదలుపెట్టాను. 1:30 కల్లా స్నానం చేసుకొని వచ్చేసి ఇంకా పూజ సామాన్ ఇంకా పూజ కూడా ఇంట్లో పూజ గదిలో కూడా పూజ చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే పూజ సామాన్ అంతా అమ్మవారికి పెడతాం కదా, దీపాలు అవన్నీ తోమడానికి పైన పెట్టేస్తున్నాను. అవన్నీ తీసేసి మళ్ళీ మొత్తం వాష్ చేసుకున్నాను. చింతపండుతోనే నేను వాష్ చేస్తాను అనమాట. చింతపండు సబీనా వేసి మంచిగా రుద్దితే తెల్లగా వస్తాయి ఇలా మంచిగా. ఇవి అలాగే పెడితే తడివి అలాగే పెడితే పూజ సామాను మళ్ళీ నల్లగా అయిపోతాయి. అందుకనేసి మనం ఎప్పుడు కూడా తోమిన వెంటనే తుడిచి పెడితే 1 week 10 days అలానే ఉంటాయి. అసలు నల్లగే అవ్వవు పూజ సామాను, చాలా బాగుంటాయి. మనం ఎప్పుడు కూడా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, నాకు తీసుకొని తుడిచి పెడతాను. నేను పూజ సామాన్ తుడవడానికి కడగడానికి అంటూ ఒకటి క్లాత్ వెత్తి పెట్టేస్తాను అలాగే.
ఒకటి వాష్ చేస్తే ఇంకొకటితో వాడుకుంటాను అనమాట. 2 ఉంటాయి నాకు. ఇంకా ఈ పూజ సామాను అంతా కడిగేసి పక్కన పెట్టాను. ఇంకా వెండి సామాను కూడా మొత్తం కడిగి తుడిచి పక్కన పెట్టేశాను. మంచిగా ఆరిపోతాయి, ఇంకా రేపటికి బాగుంటాయి కదా, ఇంకా అలా తెల్లగా ఉంటాయి. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. వెండి సామాను మనం ఏమేమైతే వాడుకుంటామో అవన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఇంకా ఆ రోజు ముందు రోజు నాకు 1:30కి స్టార్ట్ చేశాను. ఇంకా నైట్ 1 అయిపోయింది. మొత్తం ఇంట్లో పని అంతా అయ్యి అమ్మవారిని రెడీ చేసుకుని అమ్మవారిని దగ్గర పెట్టేసరికి మార్నింగే పూజ చేసుకుందాం అనుకున్నాను కదా. ఆ వీడియో అయితే ముందు పెట్టాను, వరలక్ష్మి వ్రతం వీడియో. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నైట్ చాలా 1:30 దాకా నాకు ఇదే పని సరిపోయింది. అమ్మవారిని తయారు చేసుకొని ఇంకా అంతా అన్నీ అలంకరించుకున్నాను. ఈ దండలు అయితే నేను మీషోలో తీసుకున్నాను, చాలా తక్కువ రేటుకే వచ్చినాయి అన్నమాట. అమ్మవారికి హారాలు 200 ఏమో పడినాయి, చాలా బాగున్నాయి. వేస్తే నిజం గోల్డ్ ఉన్నట్టే ఉండింది, చాలా బాగా అనిపించింది. అప్పుడప్పుడు తీసుకుంటుంటాను నేను, ఒకేసారి ఏం తీసుకోను. ఎప్పటి నుంచి ఇప్పుడు అమ్మవార్లు వరలక్ష్మి వ్రతం చేస్తుంటాను కదా, అప్పటి నుంచి ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క వస్తువు గ్యాదర్ చేసుకుంటా ఉన్నాం. అవి అలాగే ఎత్తి పెడతాము. ఇంకా నేను వాడుకోను అవి, అమ్మవారికి అన్నట్టు ఎత్తి పెట్టేసి అప్పుడప్పుడు వేస్తా. అమ్మవారిని ఎప్పుడైతే ఇలా వరలక్ష్మి వ్రతం చేస్తానో అప్పుడు అమ్మవారికే వేస్తాను అనమాట. ఇంకేమి ఇవి కదపను. వినాయక చవితికి వస్తుంది కదా, ఇంకా అలాంటప్పుడు ఈ వెనక బ్యాక్గ్రౌండ్ వస్తువులు అవన్నీ వాడతాను. అమ్మవారికి జడ అయితే ఇలా వేసాను, కమలం పువ్వు పెట్టేసి కింద వాటర్. అందరూ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా కమలం జడ వేసుకోవడం, అందుకనేసి అమ్మవారికి అయితే కమలం పువ్వు పెట్టేసి అది ప్లాస్టిక్దే అలా పెట్టేసి పూలు అయితే కట్టేసాను జడకి. ఇంకా నేను చామంతి బిళ్ళలు ఏం లేవు కానీ మామూలుగా పూలతోటే అమ్మవారికి జడ అయితే అలంకరించాను. ఇంకా ముందు రోజు నైట్ ఇంకా ఇక్కడ అమ్మవారికి అన్నీ పెట్టేసి ఇంకా ప్రమిదలు అవన్నీ పూజించి ఆ దగ్గర పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ కలశం పెట్టడానికి పీఠం కూడా పసుపుతో పూజించేసి ఇంకా ముగ్గు అయితే పెట్టుకున్నాను అమ్మవారికి. ఇంకా బొట్లు అవన్నీ పెట్టేసుకొని రెడీ చేసుకున్నాను అనమాట మంచిగా. అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి, వీడియో పూర్తిగా చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేయండి మర్చిపోకుండా, ఇంకొంతమందికి వెళ్తుంది, సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడ కలశం పెట్టుకోవడానికి ఇంకా అమ్మవారికి అభిషేకానికి చిన్న వెండి నాకు అమ్మవారి లక్ష్మీదేవి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాయి. ఇంకా అక్కడ పెట్టుకున్నాను అభిషేకం చేసుకుందామని. ఇంకా అభిషేకం చేసి అర్చన చేసుకున్నాం. మెయిన్ నేను వాళ్ళకే కలశంకి ఇంకా వెండి వెంకటేశ్వర స్వామికి ప్రతి ఇయర్ పూజ చేస్తాను, ఇంకా అలానే చేస్తున్నాను. ఇక్కడ ఉర్లి కూడా ఇంకా అమ్మవారికి అటు ఇటు వాటర్ పెట్టేసి ఉర్లీలో పువ్వులు వేసుకొని ఇంకా అలంకరించుకుంటున్నాను. ఇక్కడ తాబేలు బొమ్మ ఉంటే ఇంకా ఇంకా అంతా ఇంకా వినాయకుడికి ఉర్లీలన్నిటికీ ఇంకా ఇలా అలంకరించుకున్నాను. ముందు రోజు నైటే అనమాట, అప్పటికే నైట్ 12 అవుతుంది. ఇంకా ఇక్కడ ఇవన్నీ చేసి పెట్టేసుకున్నాను. ఇక మొత్తం డెకరేషన్ చేసుకునేలకి చాలా టైం అయిపోయింది. 1:30 దాకా మొత్తం చేసుకొని అన్నీ చేసుకొని పడుకున్నాను. మార్నింగ్ లేసి ఇల్లు తడిపట్టు పెట్టేసి ముగ్గేసుకొని ఇంకా పూజ చేసుకున్నాను, అంతే. ఇంకేం చేయలేదన్నమాట. మొత్తం ముందు రోజే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ వినాయకుడి కాడ కూడా చిన్న ఉర్లి అయితే పెట్టుకొని ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాను. చూడటానికి చాలా బాగుంటుంది కదా, ముత్తైదువులు వస్తుంటే ఇంకా అమ్మవారు వచ్చినట్టే కదా. ఆ రోజు అమ్మవారులే వస్తున్నారు అని ఫీల్ అవ్వాలి. ఇంకా మన ఇంటికి మనకి ఇల్లు ఎంత నీట్గా ఉంటే అమ్మవారికి కూడా అంత ఇష్టం. ఎంత నీట్గా ఉంటే అంత మంచిది, అమ్మవారికి అంత ఇష్టం కదా. నీట్గా ఉండే కాడే ఉంటారు అమ్మవారు, చాలా ఇష్టం. ఇంకా నాకు నీట్గా పెట్టి అమ్మవార్లు ఇంకా మనము ఎవరైనా బంధువులు వస్తుంటే ఎంత బాగా నీట్గా పెట్టుకుంటామో ఇల్లు, అమ్మవారు వస్తున్నా ఇంకా అంతే ఇష్టంగా పెట్టుకున్నాను అయితే ఇల్లు. మనసులో మనకి ఏం లేకుండా ఇష్టంగా ఏది కూడా భక్తితో ఇష్టంతో చేసుకోవాలి. ఇంకా ఆ రోజు నైట్ ఇంకా 1:30 అట్లా అవుతుంది. ఇంకా ఇల్లు కూడా ఊడ్చేసి పడుకున్నాను. ఫైనల్గా అమ్మవారు ఇలా ఉన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.